welcome to your favorite real estate market trend show, Team for Life Spaces Real Estate Guru, powered by Anvita Group, tsnews.tv, co-sponsors Vasavi Group, RV Nirman, regnews.in. గత డిసెంబర్ నుంచి హైదరాబాద్ రియాలిటీలో అమ్మకాలు జరగట్లేదని, మార్కెట్ మొత్తం డమాలైపోయిందని కొందరు పని కట్టుకుని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్లో ఎవరు ఫ్లాట్లను కొనుగోలు చేయట్లేదని, విల్లాల వైపు కన్నెత్తి కూడా చూడట్లేదనేది వాస్తవం కాదు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో కొందరు ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్న మాట వాస్తవమే. అంటే వీరంతా తక్కువ రేటుకు ఫ్లాట్లను కొనుగోలు చేసి ఎక్కువ రేటుకు అమ్ముకునే పెట్టుబడిదారులున్నారన్నమాట. ఇలాంటి వారు ప్రస్తుతం వెయిట్ అండ్ వాచ్ విధానాన్ని అనుసరిస్తున్నారు. అయితే హైదరాబాద్ లో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలని కోరుకునే వారిలో అధిక శాతం మందికి నేటికి సొంతిల్లు కొనడం మీద దృష్టి సారిస్తున్నారనే విషయాన్ని మర్చిపోవద్దు. మా ఈ షోను మిస్ కాకుండా చూస్తే మేము చెప్పేది వాస్తవమేనని మీకే అర్థమవుతుంది. హైదరాబాద్ లో ఎప్పటికైనా స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలని భావించే వారేం చేస్తారు? మార్కెట్లో సరైన ప్రాజెక్ట్ కోసం వెతుకుతారు. అంటే తమకు అన్ని విధాలా నప్పే ప్రాజెక్ట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తారు. స్ట్రాటజిక్ లొకేషన్ లో ఆకర్షణీయమైన ఎమ్యూనిటీస్, అబ్బురపరిచే ఫెసిలిటీస్, తివార్చిపరిచిన పచ్చదనం, స్టన్నింగ్ ఎలివేషన్స్, మైండ్ బ్లోయింగ్ స్పెసిఫికేషన్లతో ఎక్కడైనా ఒక ప్రాజెక్ట్ ఆరంభమైందంటే ఆటోమేటిక్ గా హోమ్ బయ్యర్లు ఆ ప్రాజెక్ట్ పై దృష్టి సారిస్తారు. ఆ ప్రాజెక్ట్ ను టైమ్లీ డెలివరీ చేసే బిల్డర్ నిర్మిస్తుంటే గనక బయ్యర్లు మరో ఆలోచన లేకుండా అందులో ఫ్లాట్లను కొనుగోలు చేస్తారు. ఇదే విషయాన్ని నిరూపించింది నగరానికి చెందిన ఓ నిర్మాణ సంస్థ. మరి రైట్ ప్రోడక్ట్ ని రైట్ మిక్స్ తో రైట్ బిల్డర్ ఆరంభిస్తే ఆ ప్రాజెక్ట్ కు హోమ్ బయ్యర్లు బ్రహ్మరథం పడతారని ఇటీవల హైదరాబాద్ లో ఒక ప్రాజెక్ట్ లో జరిగిన సేల్స్ ఇందుకు నిదర్శనమని చెప్పొచ్చు.
ఫర్ లైఫ్ స్పేసెస్ సంస్థ 2 ఏళ్ల క్రితం ఏం చేసిందో తెలుసా? మియాపూర్లోని నైలా ప్రాజెక్టుకు రెరా నెంబర్ వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన కస్టమర్స్ మీట్లో 2 రోజుల్లోనే సుమారు 187 ఫ్లాట్లను విక్రయించి సరికొత్త రికార్డును సృష్టించింది. అదే రీతిలో ఇటీవల మాదాపూర్లోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన కస్టమర్స్ మీట్లో 2 రోజుల్లోనే 129 ఫ్లాట్లను విక్రయించి సరికొత్త రికార్డును సృష్టించింది. అంటే దాదాపు 4 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని 2 రోజుల్లోనే విక్రయించిందన్నమాట. రైట్ ప్రోడక్ట్, రైట్ మిక్స్ బై రైట్ బిల్డర్ అయితే హోమ్ బయర్లు ఆటోమేటిక్ గా ఫ్లాట్లను కొంటారనే విషయాన్ని హైదరాబాద్ లో మరోసారి టీమ్ ఫర్ లైఫ్ స్పేసెస్ సంస్థ నిరూపించింది. కొనుగోలుదారుల అవసరాలను గుర్తించి అందుకనుగుణంగా ఆరంభించే ప్రాజెక్టులకు కొనుగోలుదారులు బ్రహ్మరథం పడతారని టీమ్ ఫర్ లైఫ్ స్పేసెస్ ఇటీవల నిరూపించింది. ఈ సంస్థ ఇటీవల మాదాపూర్లో 2 రోజుల పాటు హోమ్ బయర్స్ కోసం ఒక స్పెషల్ ప్రోగ్రాంని నిర్వహించింది. ఇందులో రెరా అనుమతి పొందిన ఆర్కా ప్రాజెక్టును ప్రదర్శించింది. ఆయా ప్రాజెక్టు లొకేషన్, స్పెషాలిటీస్ వంటివన్నీ తెలుసుకుని సుమారు 129 మంది ఫ్లాట్లను కొనుగోలు చేశారు. ప్రస్తుత పరిస్థితిలో కేవలం 2 రోజుల్లో ఈ ఫీట్ని సాధించిన ప్రప్రథమ హైదరాబాదీ సంస్థ టీమ్ ఫర్ లైఫ్ స్పేసెస్ అని ఘంటాపథంగా చెప్పొచ్చు. పైగా ఇవేమీ అఫోర్డబుల్ లగ్జరీ ఫ్లాట్స్ కానే కావు. హోమ్ బయర్స్ ఆర్కా ప్రాజెక్టుని ఎంచుకోవడానికి అనేక కారణాలున్నాయి. కనెక్టివిటీ, వర్క్ స్పేసెస్, హాస్పిటల్స్, స్కూల్స్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటివి ఎలా ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకున్నాక అందరూ ఆర్కాలో ఫ్లాట్లను కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కనెక్టివిటీ విషయానికొస్తే ఆర్కా నుంచి ల్యాంకో హిల్స్ సర్కిల్ 700 మీటర్ల దూరంలో ఉంది. నానక్ రామ్గూడ సర్కిల్ 4.8 కిలోమీటర్ల దూరం, 8 కిలోమీటర్ల దూరంలో బయోడైవర్సిటీ సర్కిల్ ఉంది. 13 నిమిషాల్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి, 14 నిమిషాల్లో గచ్చిబౌలికి వెళ్లొచ్చు. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సుమారు అరగంటలో వెళ్లిపోవచ్చు. వర్క్ స్పేసెస్ విషయానికొస్తే ఈ ప్రాజెక్టుకి చుట్టుపక్కల గల 5 కిలోమీటర్స్ రేడియస్లో సుమారు 500 కంపెనీలున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, వేవ్రాక్, ఎస్ఈజెడ్, వెల్స్ ఫార్గో వంటివి అత్యంత సమీపంలో ఉన్నాయి. అత్యవసరాల్లో ఆసుపత్రులు, చిన్నారులకు ఇంటర్నేషనల్ స్కూల్స్, షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ థియేటర్స్ వంటివి అత్యంత చేరువలో ఉండడంతో బయ్యర్లు ఆర్కాను అక్కున చేర్చుకున్నారు. టీఎస్ రెరా అనుమతి పొందిన ఆర్కా ప్రాజెక్టులో కొత్తగా ఫ్లాట్లను కొనుగోలు చేసేవారు రెగ్యులర్ పేమెంట్ ఆప్షన్లో భాగంగానే తమకు నచ్చిన ఫ్లాట్లను ఎంచుకున్నారనే విషయాన్ని మర్చిపోవద్దు. ఎంతో ఎక్స్ట్రాడినరీగా డిజైన్ చేసిన ఈ ప్రాజెక్టును మీరు కూడా ఏమాత్రం లేట్ చేయకుండా ఒకసారి విజిట్ చేయండి. పూర్తి విశేషాల్ని అడిగి తెలుసుకోండి. ఎంచక్కా స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోండి. దుబాయ్ నుంచి నగరానికి వచ్చి కొర్లూరులో ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్టును ఆరంభించిన అన్విత ఇవానా నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. స్ట్రాటజిక్ లొకేషన్లో ఈ గేటెడ్ కమ్యూనిటీ ఉండటం కలిసొచ్చే అంశం. ఎందుకంటే ఇక్కడ నుంచి కోకాపేట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు ఎంతో సులువుగా చేరుకోవచ్చు. జస్ట్ కూతవేటు దూరంలోనే ఉన్న ఔటర్ రింగ్ రోడ్ ఎక్కితే చాలు నగరంలోని ఏ ప్రాంతానికైనా సులువుగా రాకపోకల్ని సాగించవచ్చు. ఏ జిల్లాలకైనా ఇట్టే వెళ్లిపోవచ్చు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ మీదుగా కొల్లూరులోని అన్విత ఇవానాకు సులువుగా రాకపోకల్ని సాగించవచ్చు. దుబాయ్ అంటేనే గ్లోబల్ డెస్టినేషన్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కళ్ళు మిరుమిట్లు గొలిపే ఆకాశ హర్మ్యాలు, లగ్జరీ హోటళ్లు, షాపింగ్ మాళ్లు వంటివి చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవలసిందే. అక్కడ నిర్మాణ నిబంధనల్ని పక్కాగా పాటిస్తూ 100% నాణ్యత మీద ఫోకస్ పెట్టాల్సిందే. ఆ రెండింటి మీద ఫోకస్ పెట్టడం వల్లే
దుబాయ్ వంటి అంతర్జాతీయ నగరంలో సుమారు 28కి పైగా ల్యాండ్మార్క్ ప్రాజెక్టులకు సంబంధించిన నిర్మాణపు పనులు మరియు ఇంటీరియర్ ఫిట్అవుట్స్ పనుల్ని విజయవంతంగా పూర్తి చేసింది. డల్లాస్లోనూ సుమారు 3 ప్రాజెక్టుల కాంట్రాక్టు పనుల్ని చేపట్టింది. అంతర్జాతీయ స్థాయి నిర్మాణాల్లో ఘనమైన ట్రాక్ రికార్డు గల అన్వితా గ్రూప్ హైదరాబాదులోకి ప్రవేశించింది. కొల్లూరులో బెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ ఏదంటే ఎవరైనా చెప్పే ఒకే ఒక్క మాట అన్వితా ఇవానా. మొత్తం 13 ఎకరాల్లో 6 టవర్లను నిర్మిస్తోంది. మొదటి ఫేజ్ లో 15 అంతస్తుల ఎత్తులో 2 టవర్లను కడుతుండగా సెకండ్ ఫేజ్ లో 36 అంతస్తులు 4 టవర్లను నిర్మిస్తోంది. 2 ఫేజుల్లో కలిపి దాదాపు 1800 ఫ్లాట్లను అన్వితా సంస్థ డెవలప్ చేస్తోంది. మొదటి ఫేజ్ లో వచ్చే ఫ్లాట్ల సంఖ్య దాదాపు 390. 14 మరియు 15 అంతస్తులో దాదాపు 30 ఊబర్ లగ్జరీ స్కై విల్లాలను డిజైన్ చేశారు. 4 బెడ్రూమ్ ఫ్లాట్లతో పాటు హోమ్ థియేటర్ని కూడా డిజైన్ చేశారు. 2 ఫేజుల్లో కలిపి సుమారు 1,00,000 చదరపు అడుగుల్లో క్లబ్ హౌస్ ను డెవలప్ చేస్తున్నారు. టెర్రస్ గార్డెన్ ను 44,000 చదరపు అడుగుల్లో డెవలప్ చేస్తున్నారనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. అన్వితా గ్రూప్ ప్రత్యేకత ఏమిటి అంటే నిర్మాణ నిబంధనల్ని పాటిస్తూ నాణ్యత మీద దృష్టి సారించడం. అందుకే దుబాయ్, డల్లాస్ వంటి నగరాల్లోని పలు ప్రాజెక్టుల్లో ముఖ్య భూమిక పోషించింది అన్వితా గ్రూప్. దాదాపు 28కి పైగా ల్యాండ్మార్క్ ప్రాజెక్టుల్లో నిర్మాణపు పనులు, ఇంటీరియర్ ఫిట్అవుట్స్ పనుల్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఇలా ఘనమైన ట్రాక్ రికార్డు గల అన్వితా గ్రూప్ హైదరాబాదులోకి ప్రవేశించి కొల్లూరులో అన్వితా ఇవానా అనే లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీస్ ని ఆరంభించింది. కొల్లూరులో ఆరంభమైన అన్వితా ఇవానా గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది డిసెంబర్లో కొనుగోలుదారులకు అందించాలి అన్న లక్ష్యంతో అన్వితా ఇవానా సంస్థ కృతనిశ్చయంతో ఉంది. మొదటి ఫేజ్లో భాగంగా జరుగుతున్న 2 టవర్ల నిర్మాణపు పనుల్లో భాగంగా మొదటి టవర్లో 16వ అంతస్తులో స్లాబ్ పనులు జరుగుతుండగా 13వ అంతస్తులో బ్రిక్ వర్క్ జరుగుతోంది. మరోవైపు లోపలి భాగంగా ప్లాస్టరింగ్ పని కూడా మొదలుపెట్టేశారు. ఇక 2వ టవర్ విషయానికొస్తే 12 అంతస్తులో స్లాబ్ పనులు జరుగుతూ ఉండగానే మరోవైపు ఇంటర్నల్ ప్లాస్టరింగ్ 10వ ఫ్లోర్లో జరుగుతోంది. మరో 3 వారాల్లో ఎక్స్టర్నల్ ప్లాస్టరింగ్ పనులు కూడా జరుగుతాయి. ఆశ్చర్యకరమైన అంశం ఏమిటి అంటే హెచ్ఎండిఏ మార్టిగేజ్ ఫ్లాట్స్ని మినహాయిస్తే ఇందులో సుమారు 27 ఫ్లాట్లు మాత్రమే అమ్మకానికున్నాయి. సెకండ్ ఫేజ్లోనూ 13 ఎకరాల్లో 36 అంతస్తుల ఎత్తులో 6 టవర్లను నిర్మించేందుకు ప్రణాళికల్ని రచించారు. ఇందులో వచ్చేవి మొత్తం 390 ప్లాట్లు. 14 మరియు 15 అంతస్తులో దాదాపు 30 ఊబర్ లగ్జరీ స్కై విల్లాల్ని డిజైన్ చేశారు. 4 బెడ్రూమ్ ఫ్లాట్స్తో పాటు హోమ్ థియేటర్ ని కూడా ఇందులో డిజైన్ చేశారు. 2 ఫేజుల్లో కలిపి సుమారు 1,00,000 చదరపడుగుల్లో క్లబ్ హౌస్ ని డెవలప్ చేస్తున్నారు. టెర్రస్ గార్డెన్ ని 44,000 చదరపడుగుల్లో నిర్మిస్తున్నారు. 2 ఫేజుల్లో కలిపి దాదాపు 1800 ఫ్లాట్లను అన్వితా సంస్థ డెవలప్ చేస్తోంది. హైదరాబాద్ లో అధిక శాతం మంది డెవలపర్లు గ్రౌండ్ లెవెల్లోనే మోడర్న్ ఎమ్యూనిటీస్, ఫెసిలిటీస్ ను డెవలప్ చేయడానికి దృష్టి పెడుతుంటారు. కానీ అన్వితా గ్రూప్ మాత్రం అంతర్జాతీయ స్థాయిలో ఆలోచించి టెర్రస్ ను కూడా ఒక ప్లే గ్రౌండ్ తరహాలో డిజైన్ చేసి డెవలప్ చేస్తుంది. ఆకర్షణీయమైన రీతిలో ల్యాండ్స్కేప్లను, సీటింగ్ ఏరియాలను తీర్చిదిద్దుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు, యువత ఇలా ప్రతి ఒక్కరూ మునుపెన్నడూ లేని రీతిలో ఆస్వాదించే విధంగా డెవలప్ చేస్తుంది. మొత్తానికి హైదరాబాద్ లో సరికొత్త రీతిలో జీవనాన్ని ఆస్వాదించాలని భావించే వారికి కొల్లూరులో అన్వితా గ్రూప్ డెవలప్ చేస్తున్న అన్వితా ఇవానా ప్రాజెక్ట్ ఒక చక్కటి ఆప్షన్ అని చెప్పొచ్చు. అంతర్జాతీయ ట్రెండ్స్ ని నగరవాసులకు అందించాలన్న కృత నిశ్చయంతో అన్వితా గ్రూప్ టెర్రస్లోనూ సరికొత్త ప్రపంచాన్ని సృష్టిస్తోంది. ఇప్పటి వరకు హైదరాబాదులో ఈ తరహా ఆధునిక సదుపాయాలను ఎవ్వరూ ప్రొవైడ్ చేయలేదు. టెర్రస్లో ల్యాండ్స్కేప్స్ ని, సీటింగ్ ఏరియాల్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. చిన్నారులు, మహిళలు, వృద్ధులు, యువత ఇలా ప్రతి ఒక్కరూ మునుపెన్నడూ లేని రీతిలో ఆస్వాదించే విధంగా డెవలప్ చేస్తున్నారు. మొత్తానికి హైదరాబాదులో సరికొత్త రీతిలో జీవనాన్ని ఆస్వాదించాలి అని భావించే వారికి కొల్లూరులో అన్వితా గ్రూప్ డెవలప్ చేస్తున్న అన్వితా ఇవానా ప్రాజెక్ట్
ఒక చక్కటి ఆప్షన్ అని చెప్పొచ్చు. అన్వితా వివానా ప్రాజెక్టు నుంచి కేవలం 1 నిమిషంలో ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2కి చేరుకోవచ్చు. 5 నిమిషాల్లో నియోపోలిస్కి వెళ్లొచ్చు. కేవలం 8 నిమిషాల్లో ఎగ్జిట్ 1కి వెళ్లిపోవచ్చు. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లో వరల్డ్ క్లాస్ సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ ని కొల్లూరు వరకు డెవలప్ చేస్తున్నారు. మరెందుకు ఆలస్యం? వెంటనే మీ కారును బయటకు తీసి మీ పిల్లా పాపలతో ఒకసారి ఈ ప్రాజెక్ట్ ని విజిట్ చేయండి. నేను చెప్పేది నిజమే అని మీరు అంగీకరిస్తారు. హైదరాబాద్ నిర్మాణ రంగంలో సుమారు 3 దశాబ్దాల అనుభవం గల వాసవి గ్రూప్ వాసవి సరోవర్ అనే బ్యూటిఫుల్ గేటెడ్ కమ్యూనిటీకి శ్రీకారం చుట్టింది. అటు కోర్ సిటీ, ఇటు హైటెక్ సిటీ మధ్యలో ఉండే కూకట్పల్లిలో సుమారు 21 ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ ని మొదలుపెట్టింది. భాగ్యనగర రియల్ రంగానికే సరికొత్త ట్రెండ్ ను వాసవి సంస్థ ఈ ప్రాజెక్ట్ ద్వారా పరిచయం చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీస్ తెలుసుకుంటే ఆ తర్వాతే సొంతింటి ఎంపికలో మీరు తుది నిర్ణయం తీసుకుంటారు. హైదరాబాద్లోనే ప్రప్రథమంగా అల్ట్రా స్పేషియస్ లేక్ వ్యూ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ వాసవి గ్రూప్ డెవలప్ చేస్తోంది. రెరా అనుమతి పొందిన ఈ ప్రాజెక్టులో 11 టవర్లను నిర్మిస్తోంది. ఇందులో దాదాపు 2530 ఫ్లాట్లు వస్తాయి. ఒక్కో టవర్ ఎత్తు 29 అంతస్తులు ఉంటుంది. 2, 3, 4 బెడ్రూమ్ ఫ్లాట్ సైజు విషయానికొస్తే 1280 నుంచి 2895 చదరపు అడుగుల్లో ఫ్లాట్లు లభిస్తాయి. స్ట్రాటజిక్ లొకేషన్లో ఆకర్షణీయమైన స్పెసిఫికేషన్తో ఆరంభించే ప్రాజెక్టుల్ని కొనుగోలుదారులు అక్కున చేర్చుకుంటారు. ఈ విషయం వాసవి సరోవర్ ప్రాజెక్టు ద్వారా నిరూపితమైంది. అటు కోర్ సిటీ, ఇటు హైటెక్ సిటీకి మధ్యలోని కూకట్పల్లిలో సుమారు 21 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును వాసవి సంస్థ డెవలప్ చేస్తోంది. రెరా అనుమతి పొందిన ఈ ప్రాజెక్టులో 11 టవర్లను నిర్మిస్తారు. ఒక్కో టవర్ ఎత్తు 29 అంతస్తులు కాగా మొత్తం వచ్చే ఫ్లాట్ల సంఖ్య సుమారు 2530. ఫ్లాట్ల సైజుల విషయానికొస్తే 1280 చదరపడుగుల్లో 2 బెడ్రూమ్స్ ఆరంభమవుతాయి. గరిష్టంగా 2895 చదరపడుగుల్లో ఫ్లాట్లు లభిస్తాయి. నగరంలోనే ప్రప్రథమంగా వాసవి సరోవర్లో 3 క్లబ్ హౌస్ని డిజైన్ చేశారు. వీటి విస్తీర్ణం సుమారు 97,000 చదరపు అడుగుల దాకా ఉంటుంది. చిన్నారుల నుంచి పెద్దల వరకు కావలసిన సమస్త లగ్జరీ సదుపాయాల్ని పొందుపరిచారు. వాసవి సరోవర్లో 85 స్కై విల్లాలు, 74 అపార్ట్మెంట్ విల్లాలని డిజైన్ చేశారు. నిర్మాణ పనులు ఆరంభమైన ఈ ప్రాజెక్టులో మీకు నచ్చిన ఫ్లాట్ ను బుక్ చేసుకోండి. మీ పిల్ల పాపలతో ఆనందంగా గడపండి. నగరంలోనే ప్రప్రథమంగా వాసవి సరోవర్లో 3 క్లబ్ హౌస్ అభివృద్ధి చెయ్యాలి అని నిర్ణయాన్ని తీసుకున్నారు. దీన్ని దాదాపు 96,660 చదరపడుగుల విస్తీర్ణంలో డెవలప్ చేస్తారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు కావలసిన సమస్త సదుపాయాలు ఇందులో పొందుపరుస్తున్నారు. ఇందులో 85 స్కై విల్లాలు, 74 అపార్ట్ విల్లాల్ని డిజైన్ చేశారు. వాసవి సరోవర్ ప్రాజెక్ట్ లొకేషన్ హైలైట్ అని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి ముంబై హైవే కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 2.5 కిలోమీటర్లలో మూసాపేట్ మరియు 3 కిలోమీటర్లలో కూకట్పల్లి మెట్రో స్టేషన్లు ఉంటాయి. ఇక్కడ నుంచి హైటెక్ సిటీ, రహేజా మైండ్ స్పేస్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాలకు సులువుగా రాకపోకలు సాగించవచ్చు. వాసవి సరోవర్ నుంచి అమీర్పేట్, పంజాగుట్ట, సెక్రటేరియట్, సికింద్రాబాద్లకు అంతే ఈజీగా రాకపోకలు సాగించవచ్చు. వాసవి సరోవర్ ప్రాజెక్టు నుంచి మూసాపేట్ మెట్రో గాని, కూకట్పల్లి మెట్రో గాని చేరువలో ఉంటాయి. మాదాపూర్లో పనిచేసే ఐటీ నిపుణులు సులువుగా రాకపోకల్ని సాగించవచ్చు. షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ థియేటర్లు అతి చేరువగా ఉంటాయి. సమీపంలోనే స్కూళ్లు, కాలేజీలు కూడా ఉన్నాయి. ఇందులో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనున్నవారే ఎక్కువగా కొనుగోలు చేశారు. ఇంకా అనేక మంది వాసవి సరోవర్లోనే తీసుకోవాలని
ప్రణాళికలు రచిస్తున్నారు. వాసవి సరోవర్ ప్రాజెక్టుకి చేరువలో గల 3 చెరువుల్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కళాత్మకంగా తీర్చిదిద్దాలని నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో చెరువును సుమారు 10 కోట్ల రూపాయలు వెచ్చించి డెవలప్ చేస్తుండడం విశేషం. భవిష్యత్తులో అభివృద్ధి చేసే చెరువులకు మార్గదర్శకంగా ఇవి ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. ఈ ప్రాజెక్టును 2026 చివరికల్లా పూర్తి చేసి కొనుగోలుదారులకు అందజేయడానికి సంస్థ సన్నాహాలు చేస్తోంది. అటు కోర్ సిటీ, ఇటు హైటెక్ సిటీకి చేరువగా ఉండాలని భావించేవారు వాసవి సరోవర్ని విజిట్ చేయటం మర్చిపోకండి. రియల్ ఎస్టేట్ గురువుకి అనంతపురం నుంచి విజయ్ కుమార్ అనే హోమ్ బయ్యర్ కాల్ చేశారు. తన పిల్లలు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారట. తను కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్ అంట. తన కుటుంబానికి సరిపడా హైదరాబాద్లో రెడీ టు ఆక్యుపై విల్లాలు కావాలని కోరుతున్నారు. కనీసం 5 బెడ్రూమ్ ఉన్న విల్లాలుంటే బెటర్ అని ఆయన అడుగుతున్నారు. మరి ఆయన ముందున్న ఆప్షన్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం. హైదరాబాదులో పెరిగిన భూముల ధరల నేపథ్యంలో విల్లాల్లో నివసించడం కొంత ఖరీదైన వ్యవహారంగా మారింది. అయినప్పటికీ నగరానికి చెందిన పలు నిర్మాణ సంస్థలు కొనుగోలుదారుల అభిరుచి మేరకు కొన్ని ప్రాంతాల్లో లగ్జరీ విల్లాల్ని నిర్మిస్తున్నారు. హైదరాబాద్ కోర్ ఏరియాలో విల్లాస్లో నివసించాలి అని కోరుకునే వారికి వర్టెక్స్ సంస్థ నల్లగండ్లలో కింగ్స్టన్ పార్క్ని ఆరంభించింది. సుమారు 40 ఎకరాల్లో 250 విల్లాలను డెవలప్ చేస్తున్నారు. 307, 340, 460 గజాల్లో 4020 నుంచి 5725 చదరపడుగుల్లో విల్లాల్ని డిజైన్ చేశారు. హాల్మార్క్ ఇన్ఫ్రాకాన్ సంస్థ ఉస్మాన్ నగర్లో 20 ఎకరాల్లో హాల్మార్క్ ఇంపీరియా అనే లగ్జరీ విల్లా కమ్యూనిటీని డెవలప్ చేస్తోంది. ఇందులో 130 విల్లాలొస్తాయి. ఒక్కో విల్లా విస్తీర్ణం 5255 నుంచి 5355 విస్తీర్ణం. కిస్మత్పూర్లో అర్బన్ లీగ్ అనే సంస్థ 22.5 ఎకరాల్లో 226 రివర్ సైడ్ విల్లాలను డెవలప్ చేస్తోంది. 4-5 BHK యూనిట్లు ఇందులో వస్తాయి. లావిష్ క్లబ్ హౌస్ ని సుమారు 47,000 చదరపడుగుల్లో అభివృద్ధి చేస్తున్నారు. ఆర్వీ నిర్మాణ్ సంస్థ రావిరియాలలో ఆర్వీ క్రిషాంగ్ అనే లగ్జరీ విల్లా కమ్యూనిటీని దాదాపు 20 ఎకరాల్లో డెవలప్ చేస్తున్నారు. ఇందులో వచ్చే మొత్తం 168 విల్లాలు. కొల్లూరు వెలిమలలో గ్రీన్ మార్క్ మేఫేర్ సన్రైజ్ విల్లాస్ ప్రాజెక్టుని 63 ఎకరాల్లో డెవలప్ చేస్తున్నారు. ఇందులో వచ్చే యూనిట్లు 558 కాగా ఒక్కో విల్లాను 3888 నుంచి 6111 చదరపడుగుల విస్తీర్ణంలో డెవలప్ చేస్తున్నారు. ప్రణీత్ సంస్థ గాగిల్లాపూర్లో ప్రణవ్ గ్రోవ్ పార్క్ అనే లగ్జరీ విల్లా కమ్యూనిటీని సుమారు 71 ఎకరాల్లో ఆరంభించింది. ఇందులో వచ్చే మొత్తం 884 విల్లాలు శరవేగంగా నిర్మాణం పూర్తి చేసుకుంటున్నాయి. ఈ ప్రాజెక్టులో ఒక్కో విల్లాను 2176 నుంచి 4566 చదరపడుగుల్లో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాదిలోపు నిర్మాణాన్ని పూర్తి చేయడానికి సంస్థ ప్లాన్ చేస్తోంది. రియల్ ఎస్టేట్ గురుకి అభిరామ్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక మెయిల్ రాశారు. అతని భార్య ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నారట. అబ్బాయి ఏమో మాదాపూర్లోని ఒక కాలేజీలో జాయిన్ అయ్యాడట. ప్రస్తుతం మియాపూర్లో నివసించే ఇతను మాదాపూర్కి షిఫ్ట్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారట. మాదాపూర్, కొండాపూర్ వంటి ప్రాంతాల్లో ఉండే పలు ప్రాజెక్టుల సమాచారాన్ని అందజేయాలని రియల్ ఎస్టేట్ గురుని కోరుతున్నారు. మరి అభిరామ్ ముందున్న ఆప్షన్స్ ఏమిటో ఒకసారి చూద్దాం. మాదాపూర్ వంటి కోర్ ఏరియాలో నివసించడం వల్ల కలిగే ప్రయోజనం చుట్టుపక్కల గల ఐటీ కంపెనీలకు సులువుగా రాకపోకల్ని సాగించొచ్చు. కాకపోతే ట్రాఫిక్ రద్దీ వల్ల తీవ్రమైన ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇదొక్కటే ప్రతికూల సమస్య. ఈ అంశాన్ని పక్కన పెడితే మాదాపూర్లో నివసించే వారికి ప్రతి ఒక్క సౌకర్యం అందుబాటులో ఉంది. షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ థియేటర్స్, రాత్రివేళల్లో స్ట్రీట్ ఫుడ్, రెస్టారెంట్స్ అన్నీ చేరువలోనే ఉన్నాయి. అత్యవసరాల్లో ఆసుపత్రులు కూడా సమీపంలోనే ఉన్నాయి. మెట్రో స్టేషన్ దగ్గరగా ఉంది. మరి మాదాపూర్లో ఫ్లాట్ కొనాలని భావించే వారికి అందుబాటులో ఉన్న కొన్ని ఆప్షన్స్ మీ అవగాహన కోసం. మాదాపూర్ నుంచి జేఎన్టీయు మార్గంలో అరబిందో రియాల్టీ, అరబిందో కోహినూర్ అనే ప్రాజెక్టుల్ని నిర్మిస్తున్నారు. 12.3 ఎకరాల్లో వచ్చేవి 7 టవర్స్ కాగా G+41 అంతస్తుల ఎత్తులో 2, 3, 4 డ్యూప్లే ఫ్లాట్లను కడుతున్నారు. ఆర్కిటెక్చరల్ బ్యూటీకి, ఆకర్షణీయమైన ల్యాండ్స్కేపింగ్, మోడ్రన్ ఎమ్యూనిటీస్కి అరబిందో కోహినూర్ సూపర్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. ఈ ప్రాజెక్టులో నివసించేవారు
ట్రాఫిక్ లో ఇబ్బంది పడక తప్పదు. కోహినూర్ ప్రవేశ మార్గం వెనుకవైపు ఉండడంతో ఖానామెట్ బస్తీకి చేరువలో ఉన్నామన్న అనుభూతి హోమ్ బయర్లకు కలిగే అవకాశం ఉంది. వాసవి సంస్థ మాదాపూర్లోని హైటెక్స్ చేరువలో వాసవి స్కైలా ప్రాజెక్టుని 6.23 ఎకరాల్లో నిర్మిస్తోంది. ఇందులో వచ్చే 5 టవర్లలో 685 ఫ్లాట్లొస్తాయి. ఒక్కో టవర్ ఎత్తు 32 అంతస్తులు కాగా ఫ్లాట్ల విస్తీర్ణం విషయానికొస్తే 2100 నుంచి 7200 చదరపడుగుల్లో డిజైన్ చేశారు. రెరా అనుమతి పొందిన ఈ ప్రాజెక్టులో నిర్మాణపు పనులు జరుగుతున్నాయి. 3 బెడ్రూమ్ నుంచి స్కై విల్లాల వరకు ఇందులో అందుబాటులో ఉన్నాయి. హైటెక్స్ చేరువలో శ్రీముఖ్ నమిత 360 లైఫ్ అనే ప్రాజెక్టు 3 ఎకరాల్లో నిర్మాణం జరుపుకుంటోంది. మొదటి ఫేజ్లో వచ్చే ఒక్క టవర్ని 30 అంతస్తుల ఎత్తులో 288 ఫ్లాట్లను నిర్మిస్తున్నారు. ఫ్లాట్ల సైజ్ విషయానికొస్తే 2475 నుంచి ఆరంభం. గరిష్టంగా 4850 చదరపడుగుల దాకా ఫ్లాట్లు లభిస్తాయి. 35 అంతస్తుల ఎత్తులో నిర్మించే రెండో టవర్లో 254 ఫ్లాట్లను నిర్మిస్తున్నారు. ఫ్లాట్ల సైజు విషయానికొస్తే 2700 నుంచి 3600 చదరపడుగుల్లో డిజైన్ చేశారు. ప్రస్తుతం రోడ్డు వెడల్పు చేయకపోవడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ట్రెండ్ సెట్ జయభేరి ఎలివేట్ అనే ప్రాజెక్టుని మాదాపూర్ మెయిన్ రోడ్లో నిర్మిస్తున్నారు. 7 ఎకరాల్లో 6 బ్లాకుల్ని నిర్మిస్తుండగా వచ్చే మొత్తం ఫ్లాట్ల సంఖ్య 526. హై ఎండ్ 3 మరియు 4 BHK ఫ్లాట్స్ ఇందులో డిజైన్ చేస్తున్నారు. ఫ్లాట్ల సైజుల విషయానికొస్తే 1855 నుంచి 4110 చదరపడుగుల విస్తీర్ణంలో తీర్చిదిద్దారు. BSCPL బొల్లినేని బయాన్ అనే ప్రాజెక్టు కొండాపూర్లోని బొటానికల్ గార్డెన్ ఎదురుగా సుమారు 8.9 ఎకరాల్లో నిర్మాణం జరుపుకుంటోంది. ఇందులో వచ్చేవి 5 టవర్లు, 886 ఫ్లాట్లు. ఫ్లాట్ సైజుల విషయానికొస్తే 1840 నుంచి 3350 చదరపడుగుల్లో ఉన్నాయి. తుది రేటు మరియు ఫ్లాట్ల లభ్యత గురించి సంస్థను సంప్రదించండి. ఎదురుగా బొటానికల్ గార్డెన్, పక్కనే షాపింగ్ మాల్, మల్టీప్లెక్స్ ఉండడం అనుకూలత కాగా ఈ ఏరియాలో నిత్యం ట్రాఫిక్ జాములుండడమే ప్రతికూలత అని చెప్పొచ్చు. సో ఈ వారం మా టీమ్ ఫర్ లైఫ్ స్పేసెస్ రియల్ ఎస్టేట్ గురు మీకు బాగా నచ్చింది అనుకుంటా. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ టీమ్ ఫర్ లైఫ్ స్పేసెస్ రియల్ ఎస్టేట్ గురు. అంటిల్ దెన్ దిస్ ఈస్ యువర్ మాధురి.